మనకి ప్యాంక్రియాస్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ పొత్తి కడుపు దగ్గర. అది ఇన్సులిన్ అనేటటువంటి దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అంటే ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి చక్కెర పదార్థాలను సరిచేసి శుద్ధి చేసి లేకపోతే ఆహారంగా మార్చి లయం చేసేటటువంటి ఒక పద్ధతి. వయసు పెరిగే కొద్దీ ప్యాంక్రియాస్ పనిచేయడం తగ్గుతుంది. కాబట్టి మన శరీరంలో ఉత్పత్తి అయినటువంటి చక్కెర పదార్థాలు మనం తింటానే ఉంటాం కాబట్టి అవి అరగవు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అరగకుండా డైరెక్ట్గా శరీరంలో లేకపోతే రక్తంలో కలిసిపోవడాన్ని బట్టి షుగర్ లెవెల్ పెరుగుద్ది. షుగర్ పెరిగిందంట. ఇప్పుడు మనం ఆహారం తీసుకునేటప్పుడు అందులో చక్కెర లెవెల్స్ ఉంటున్నాయి కాబట్టి షుగర్ లెవెల్స్ ఉంటున్నాయి కాబట్టి దానికి సరిపడా ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని పంపాలి. అది పంపనప్పుడు మీరు ఏం చేయాలి? ఆహారం కొద్ది కొద్దిగా తీసుకోవాలి. అంత తీసుకున్నారు, ఈ లోపుగా ఇది ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అంత పంపించింది, అది సెట్ అయింది. మళ్ళా కాసేపు ఆగి మళ్ళీ అంత తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ అది షుగర్ని శుద్ధి చేస్తుంది. మళ్ళీ కాసేపు ఆగి అంత తీసుకోవాలి. 2 సార్లు తినేవాళ్ళు 5 సార్లు 6 సార్లు తినాలి, తక్కువ. అప్పుడు దానికి సెట్ అవుతుంది. మీరు ఒకసారి ఇదివరకు తిన్నట్లుగా ఏంట్రా పళ్ళు నన్ను అన్నం లేకపోతే నాకు అసలు ఏం అనిపించట్లేదని ఇంత తినేసామనుకో, షుగర్ లెవెల్ ఏమో అందులో ఉన్నదంతా చక్కెర అంతా పెరిగిపోద్ది. ఇక్కడేమో ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఇన్సులిన్ బిళ్ళ వేయడమో లేకపోతే ఇంజక్షన్ చేయడమో చేయాల్సి వస్తుంది.